అన్నదాత సుఖీభవ అంటుంది సర్కార్. కానీ గోదావరి జిల్లా అన్నదాతకు మాత్రం సుఖీభవ లేదు. కారణం ఏంటా అని చూస్తే అధికారుల నిర్లక్ష్యమని తేలింది. ఇదేందయ్యా అని అడిగితే మాకేం సంబంధం అన్నది వారి సమాధానమట. కాకినాడ జిల్లా రైతుల గోడెంటో ఒకసారి విందాం. వైసీపీ హయాంలో ఏపీలో భూముల రీసర్వే జరిగింది. జాయింట్ ఎల్పీఎంలో ఒకరి భూమి మరొకరి పాస్బుక్ లో ఎంటర్ కావడం వంటి పొరపాట్లు జరిగాయి. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా అవన్నీ బయటపడుతున్నాయి. వెబ్లాండ్లో భూముల వివరాలు సక్రమంగా లేకపోవడం, సవరణలు చేయకపోవడంతో కాకినాడ జిల్లాలో 17,000 మందికి పైగా రైతులకు సుఖీభవ వర్తించకుండా పోయింది. 167,498 మంది రైతుల వివరాలను పరిశీలించి 150,475 మందిని అర్హులుగా నిర్ధారించారు. ఇందులో 17,000కు పైగా రైతుల వివరాలు సక్రమంగా లేవని, సవరణలు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించినా వారు పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు పథకం అందకుండా పోయింది. సరైన సమయంలో రెవెన్యూ శాఖ ఫోకస్ చేసి ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదంటున్నారు రైతులు. వ్యవసాయ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఎక్కడైతే తహసీల్దార్ కార్యాలయంలో వెబ్సైట్లో నమోదవ్వలేదో, ఏదైతే వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా నమోదవ్వలేదో కారణాలు వెతికి ఈ ఒక 17,000 మంది కూడా ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభావనే వెంటనే ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఖాతాలో వేయాలని రైతు సంఘంతో డిమాండ్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం తమ పరిధిలోకి రాదని చెబుతున్నారు. వెబ్లాండ్లో సవరణలు పూర్తయిన వారు రైతు సేవా కేంద్రాల్లోని గ్రీవెన్స్ మాడ్యూల్లో వివరాలు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంఆర్ఓ లాగిన్లలో డేటాను కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు గత ప్రభుత్వం హడావుడిగా భూముల రీసర్వే నిర్వహించింది. దీంతో సాఫ్ట్వేర్లో ఎర్రర్స్ రిపీట్ అవుతున్నాయని అంటున్నారు. మొత్తానికి భూముల రీసర్వే సమయంలో జరిగిన గందరగోళంతో అర్హత కలిగిన రైతులు అన్నదాత సుఖీభవకు దూరమయ్యారు. దానికి రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం తోడైందని గగ్గోలు పెడుతున్నారు.